ఎర్రని కాంతుల భోగుల్లో 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 భోగభాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంటాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంటాను ఎర్రని కాంతుల భోగుల్లో. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. వంశీ మద్దిపాటి అని సెర్చ్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ మీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ వంశీ మద్దిపాటి సైనింగ్ ఇన్. టుడే ఇస్ ద డే 5 ఆఫ్ ఎక్స్ప్లోర్ కోనసీమ అండ్ ఈరోజు వచ్చేసి లోహ్రీ చూస్తే భోగి అంటాం మనం, భోగి పండుగ. సో భోగి మంటలు ఆల్రెడీ వేస్తాం. ఇది లాస్ట్ స్టేజ్లో ఉంది, బట్ నేను దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తాను, చూపిస్తాను. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 6 o'clock అయింది. మేము 5 o'clockకి మంట స్టార్ట్ చేసాము. అండ్ అప్పుడు చాలా డార్క్గా ఉందని చెప్పేసి నేను బ్లాగ్ చేయలేదు. దిస్ ది భోగి మంట నిన్న నైట్ మొత్తం అంతా ప్రిపేర్ చేసాము. దీనికోసం ప్రిపేర్ చేసేసి నిన్న నైట్ అంతా ప్రిపేర్ చేసి భోగి మంట ఎర్లీ మార్నింగ్ భోగి మంట వేసాము. అండ్ ఇట్ ఈస్ గెటింగ్ ఫైట్ దేర్ raised Ranya and busy with it. ఎన్నింటికి వేసే వరకు మీరు వేస్తారా పొద్దున్నే? తెల్లారేకి వేస్తే ఆ పిల్లలు వచ్చే వరకు బాగుండేది కదా. అందరూ వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నారు వాళ్ళు. లేపన్నా లేపితే మేము అందరం వచ్చేవాళ్ళం కదా కాకడానికి. హాయ్ హలో గుడ్ మార్నింగ్. మీకు భోగి మంట తీద్దామని చెప్పేసి చూస్తున్నాను. సో భోగి మంటలో మంచినీళ్ళు తాగుతున్నాయి. యాజ్ అ ట్రెడిషన్ భోగి మంటలో నీళ్ళు కాచుకుని దాని నుంచే స్నానాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయాక శ్రీ వచ్చేసి భోగి పిడకలు దండగా వచ్చి రెడీ చేశారు. అవి వచ్చేసి ఇక్కడ వేస్తాడు. సో పక్కనే మాకు 1950లో కట్టిన బిల్డింగ్ మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో తెలీదు, నేను ఇంకోసారి షూట్ చేస్తాను. మిద్దె ఇల్లు అంటారు పక్కన ఉన్న వాటిని. సో హ్యాపీ భోగి టు ఆల్, హ్యాపీ భోగి ఫెస్టివల్ టు ఆల్. అందరు తెలుగు వాళ్ళకి భోగి శుభాకాంక్షలు. రాత్రంతా కష్టపడి ఇడితుందా ముగ్గులు వేశారు. లార్డ్ కృష్ణ విత్ వంశీ కృష్ణ. సరిగ్గా పిచ్చి పట్టుకుని 2 hands వేసి అయ్యో పర్లేదు. 2 hands వెయ్యి, దండం పెట్టుకో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే భోగి పిడకలు వేయడం పూర్తయింది. రమ్య భోగి పిడకలు, శ్రేయు భోగి పిడకలు వేస్తాడు. ఇప్పుడు భోగి పిడకలు అయిపోయింది, మేము రెడీ అయిపోయాము. అండ్ దెన్ వీ రెడీ టు గో. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి we will start be going ahead. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ వంశీ మద్దిపాటి సైనింగ్ ఇన్. సో ఈరోజు వచ్చేసి కోడి పందాల దగ్గరికి వచ్చాము. సంక్రాంతి అంటే ఆంధ్రాలో వెరీ ఫేమస్ ఇస్ కోడి పందాలు. ఇక నాయనకాల స్టేజ్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. తాడిపూడి అనే గ్రామంలో ఉన్నాము. అండ్ కోడి పందాల కోసం అంతా ప్రిపరేషన్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మార్నింగ్ 9:30 అయింది. సో ఐ థాట్ స్టార్ట్ అయిపోతుందని వచ్చాను, బట్ ఇంకా
టైం ఉంది. ఐ థింక్ 11 o'clock నుంచి స్టార్ట్ చేస్తారంట. అండ్ ఇక్కడ అది జోక్ ఏంటంటే పోలీస్ బోర్డు పెట్టారు. ఓకే, ఆ పోలీసే పర్మిషన్ పెట్టారు ఇక్కడ కోడిపందాలు నిర్వహించరాదు, జూదములు చేయకూడదు, అశ్లీల నృత్యాలు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. బట్ వాళ్ళే ఇక్కడ చేస్తున్నారు. గవర్నమెంట్లో లోకల్ ఎమ్మెల్యే దీనికి చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు ఈ కోడిపందాలు నిర్వహించేటప్పుడు. సో యా శ్రేయు వెయిట్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ గవర్నమెంట్ అయినా కానీ జూదాలని ఎంతగా ఇస్తున్నారు. మీకు ఇందాక చూపించింది వచ్చేసి పెద్ద లెవెల్ది, ఇక్కడ చిన్న లెవెల్ పందాలు జరుగుతూ ఉంటాయి ఈ క్యాటర్లో. సో లెట్స్ సీ వాట్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్. మీకు ఇక్కడ ఉండే ప్రతి పాయింట్ని మీకు కవర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ శ్రేయు కాక్స్ని చూద్దాం. హాయ్ చెప్పు. Hi. శ్రేయు హాయ్ చెప్పు. Hi. Let's go to new vlogs. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి? లాకుల దగ్గరికి వెళ్తున్నాం, వాటర్ దగ్గరికి. వావ్ సూపర్. Mommy. వాటర్ ఎక్స్ప్లోర్ చేసి వద్దామా? మమ్మీ కూడా వస్తుంది. మీ నాన్నగారు కూడా వస్తారా? అడుగు. ఎక్కేయండి. ఏం కదా ఎక్కేనే సరిపోద్ది. సో నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. వీఆర్ జస్ట్ గోయింగ్ టువర్డ్స్ లోలర్ లాగ్లు. వరల్డ్ ఫేమస్ ఇండియా ఫేమస్ और ఇంకెక్కడెక్కడ ఫేమస్ అవుతుంది. సో రమ్య లొల్లాకులు ఏముంటాయి? వాటర్ ఉంటాయి అంతే. వాటర్ చూడడానికి అక్కడికి వెళ్తున్నాము. Hi, hello, namaste, welcome back to my channel. This is Vamshi Madhipati signing in and I'm at Lolla Laku. సో మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ యాంగిల్ నేను కవర్ చేయలేదు, ఈ ఏరియా ఉందని తెలీదు. సో ఇప్పుడు దగ్గరలో ఉన్న ఒక
గ్రాస్ ల్యాండ్స్కి వచ్చాను. మిడ్ ఆఫ్ ది థింగ్లో లోకల్కి మధ్యలో ఉన్న గ్రాస్ ల్యాండ్స్లోకి వచ్చాను. సో ఆ గ్రాస్ ల్యాండ్స్లోకి వచ్చి నేను షూట్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ నియర్ టు ది వాటర్. సో నెక్స్ట్ వచ్చేసి దాట్స్ ద లాక్. ఆ లాకులకి వచ్చేసి ఇది వెరీ హిస్టరీ ఉంది అని ఆల్రెడీ చెప్పాను. సర్ ఆర్థర్ కాటన్ కన్స్ట్రక్ట్ చేసిన ధవళేశ్వరం బ్యారేజ్. నెక్స్ట్ ఇలాంటి లాకులు పెట్టి ఇది లాకింగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, కెనాల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఐ కెన్ సే. ఫ్రంట్లోంచి వచ్చే మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి మల్టిపుల్ ఛానల్స్ కింద విడగొడతారు. దాన్ని అక్కడ ఒక డ్యామ్ టైప్లో గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ నుంచి వాటర్ ఫ్లష్ అయి బయటకు వస్తుంటుంది, కింద నుంచి వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఏ ఛానల్కి ఆ ఛానల్. ఇప్పుడు నాకు రైట్ సైడ్లో ఒక ఛానల్ ఉంది, శ్రేయు. సో రైట్ సైడ్లో ఒక ఛానల్ ఉంది అండ్ లెఫ్ట్లో ఒక ఛానల్ ఉంది నా దగ్గర. రైట్లో ఒక ఛానల్ ఉంది, ఆ పక్కన ఇంకొక ఛానల్ ఉంది, ఈ గట్టుకి అవతల ఇంకొక ఛానల్ ఉంది, మధ్యలో రోడ్ ఉంది, అగైన్ అవతల ఇంకొక ఛానల్ ఉంది. సో ఇలా మల్టిపుల్ ఛానల్స్ కింద మల్టిపుల్ లొకేషన్స్ కోసం విడగొడతారు. ఇక్కడ కొబ్బరి చెట్టుని చూసారా? నార్మల్ కొబ్బరి చెట్టులా ఉంది. ఏంటి విశేషం అనుకుంటున్నారా? ఓకే, ఇది కొబ్బరి చెట్టు సింబల్ కొబ్బరి చెట్టు కాదు. దీని మొదలు ఇక్కడ ఉంది మొదలు. ఓకే, ఇక్కడ ఒక కాలువ ఉంది, మధ్యలో కాలువ అవతల పక్క మొదలు ఉంది. అండ్ అది చెట్టు గాలికి పడిపోయి వచ్చి ఈ చెట్టు మీద, ఈ గట్టు మీద వాలింది. అండ్ ఇక్కడి నుంచి ఆటోమేటికలీ నెక్స్ట్ పెరిగిన చెట్టు వచ్చేసి బెండ్ అయిపోయి స్ట్రైట్గా ఫార్వర్డ్గా పెరిగింది. అండ్ సేమ్ చెట్టు ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కొబ్బరికాయలు లేవు కానీ గెల్లలు వచ్చేంత ఈజీగా ఉన్నాయి. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ట్రీ. మళ్ళీ నియరెస్ట్ వ్యూ దగ్గరికి వచ్చాను. అండ్ ఈ ట్రీనే మొన్న మీకు చూపిస్తా ఉంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ వాటర్ మీద నిలువుగా పెరిగింది. వాటర్లోంచి అక్కడి నుంచి వచ్చింది మళ్ళీ. ఇది నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి ఈ చెట్లన్నీ ఇలా పెరిగి ఉంటాయి. పెరిగి ఇలా అయి ఉంటుంది. సో ఇక్కడ ఒక వెల్ ఉంది, బావి, మంచినీటి బావి ఉంది. బేసికలీ కాలువలోంచి వచ్చే నీటిని ఇక్కడ తాగునీటి అవసరాల కోసం వాడుకోవడానికి ఇవన్నీ వాడతారు. కాలువలోంచి అక్కడ లోపల ఒక హోల్ ఉంది. ఎప్పుడైతే వాటర్ లెవెల్ పెరుగుతుందో దీనిలో మంచినీళ్ళు వచ్చి చేరుతాయి. మంచినీళ్ళని వీళ్ళు లోకల్ వాటర్ వచ్చి చేరుతాయి. దాన్ని తోడుకొని మంచినీళ్ళ కోసం వాడుకుంటారు లోకల్ లైన్. సో ఇప్పుడే లోకల్ కంప్లీట్ అయిపోయి వి జస్ట్ స్టార్టెడ్ టువర్డ్స్ ఆత్రేయపురం. సో ఆత్రేయపురం అనేది మీకు అందరికీ గుర్తొచ్చేది వెరీ ఫేమస్ పూతరేకులు. సో పూతరేకులు కొనడానికి వెళ్తున్నాము. ఇక అక్కడికి వెళ్ళాక చూపిస్తాను నేను పూతరేకులు. సో ఫేమస్ ఆత్రేయపురం విలేజ్లోకి వచ్చేసాము. సో పాత కటకటాల ఇల్లు, పాత పెంకుటిల్లు. అండ్ RX100 మూవీ షూట్ చేసింది వచ్చేసి, మేజర్ పార్ట్ షూట్ చేసింది వచ్చేసి ఈ ఊర్లోనే షూట్ చేశారు. RX100 కార్తికేయ గారి నాన్నగారిది కూడా ఇదే ఊరు. సో ఫేమస్ ఆత్రేయపురం విలేజ్ని కవర్ చేస్తున్నాము. ఇక్కడ షూట్ చేసిన ఇల్లు అయితే నాకు కనపడలేదు, హీరోయిన్ హౌస్. ఐ నాట్ షూర్ అది ఎక్కడ ఉంది అనేది. బట్ విలేజ్, రోడ్డు అదంతా కూడా ఇదే విలేజ్, ఇదే రోడ్లో షూటింగ్ చేశారు. అవునా రమ్య? RX100 ఇదే ఊరు, ఇదే రోడ్డు. కార్తికేయ ఈ ఊరు అబ్బాయినా? ఆత్రేయపురం అబ్బాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ వంశీ మదిపాటి సైనింగ్ ఇన్. సో మీరు ఆత్రేయపురం పూతరేకుల గురించి వినే ఉంటారు. ఇదే పూతరేకుల షాప్లో నేను పూతరేకులు తీసుకున్నాను. అండ్ పూతరేకులు ఎలా తయారు చేస్తారో నేను మేకింగ్ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. అక్కడ షాప్ వాళ్ళని అడిగి ఒక చిన్న మేకింగ్ వీడియో చేశాను. పూతరేకులు ఏంటి, హౌ బాయ్ ఇట్ హెస్ బీన్ ఫేమస్ అనేది కూడా నేను చేశాను. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ.
సో ఆత్రేయపురం పుత్రికలు తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి రాగానే భోగిపిల్ల సెరమనీ స్టార్ట్ అయిపోయింది. సో భోగి పండుగ అనగానే మార్నింగ్ భోగి మంటలతో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి భోగి మంటలు కాచుకొని తర్వాత భోగి నీళ్ళ స్నానం చేసి అలాగే కొత్త బట్టలు వేసుకొని బంధుమిత్రులతో అందరితో కలిపి హ్యాపీగా ఆ రోజు మొత్తం సెలబ్రేట్ చేసుకొని ఈవినింగ్ అవ్వగానే ఆ రోజు ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది చిల్డ్రన్స్ టైం. ఓకే, భోగిపళ్ళు. సో భోగిపళ్ళు అంటే ఇంత లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇట్ ఈస్ రేగిపళ్ళు చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళ మీద పోస్తారు. ఇది రేగిపళ్ళు అనగానే మీకు ఐడియా ఉంటుంది, బద్రీ పండు అంటారు దాన్ని, బద్రీ పండు. ఇట్ ఈస్ వీ ట్రీట్ దట్ ఈస్ ది ఈక్వల్ టు ది విష్ణు, లార్డ్ విష్ణు. సో బద్రీ అంటేనే లార్డ్ విష్ణు కదా, మీకు అందరికీ తెలిసిన విషయం. సో ఆ రేగిపళ్ళతో చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే ఆ రేగిపళ్ళని తీసుకొచ్చి తలమించి పూసి భోగి పండుగ రోజు చేస్తారు. ఇది ఒక చాలా సంవత్సరాల ట్రెడిషన్గా ఉంది. ఏంటి దీని విశిష్టత అనేది నాకు అంతగా పెద్దగా దాని గురించి తెలియదు. యూ కెన్ గూగుల్ ఇట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. అది బట్ మా తాతల తరం నుంచి ఆచారం వస్తుంది. సో వీ వాంట్ టు బీ కంటిన్యూ దిస్. సో దానికోసం అని చెప్పేసి వీ హెవ్ డన్ దిస్ అలాంగ్ విత్ మై సన్ అండ్ మై కజిన్ సన్. సో ఇద్దరికి కలిపి భోగిపళ్ళు పోస్తూ ఉన్నారు. సో శ్రేయస్ బాగా ఎగ్జైటెడ్ ఉన్నాడు. సో బట్ వెనకాలన్న చిన్న పిల్లలు అందరూ కూడా దాని భోగిపళ్ళతో పాటు రేగిపళ్ళు కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు తలమించి పడ్డవన్నీ కూడా. ఓకే, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ ది కిడ్స్, చిల్డ్రన్, ఆల్ దీస్ పీపుల్. ఓకే, సో లెట్స్ సీ. సో ఈ వీడియో మీరు ఏదైతే చూస్తున్నారో అది భోగిమంటలు వీడియో తర్వాత చాలా రోజుల తర్వాత షూట్ చేశాను. సో అందుకే హెయిర్ కానీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో భోగిమంటలు వీడియో చూడండి. ఇంతకుముందు లొల్లలాకులు వీడియో చూసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. భోగిమంటలు వీడియో కూడా చూడండి. అండ్ ఈ సిరీస్లో కంటిన్యూస్లీ నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు, బట్ ఈ సిరీస్ కంప్లీట్ చేస్తాను. సిరీస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సిరీస్ ఏంటి అనేది చెప్తాను. బట్ ఈలోపు కరోనా విజృంభణ వల్ల ఇంట్లోనే ఉండి లాక్డౌన్ వల్ల ఎవరు బయటకు రాలేకపోతున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వాలి అనేది నేను ఆలోచించి మీకు నెక్స్ట్ వీడియోస్ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వస్తాను. ఫస్ట్ లెట్ కంప్లీట్ దిస్ ఎక్స్ప్లోర్ కొనసీమ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ గైస్.